హాయ్ అండి. హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ నుంచి ఒక అర్జెంట్ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది. దీనికి అప్లై చేయడానికి సమయం చాలా తక్కువ ఉందండోయ్. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వివరాల్లోకి వెళ్ళిపోదాం. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనేది చాలామంది కల. కాని ఆ పెద్ద పెద్ద పరీక్షలు, అప్లికేషన్ ఫీజులు, సుదీర్ఘమైన ఎంపిక ప్రక్రియ ఇవన్నీ చూసి కొంచెం వెనకడుగు వేస్తుంటాం కదా. అయితే ఈ అవకాశం అలాంటి వాళ్లకోసమే అని చెప్పొచ్చు. అసలు ఈ ఉద్యోగం ఎందుకంత స్పెషల్ అంటారా? ఇక్కడ కొన్ని అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. అవేంటంటే, దీనికెలాంటి రాత పరీక్ష లేదు. పైగా అప్లికేషన్ ఫీజు కూడా ₹1 కట్టక్కర్లేదు. కేవలం డైరెక్ట్ ఇంటర్వ్యూతోనే సెలెక్షన్ జరిగిపోతుంది. అది కూడా చాలా ఫాస్ట్గా. ఇక జీతం విషయానికొస్తే నెలకు ₹31,000తో పాటు ఇంటి అద్దె భత్యం అంటే హెచ్ఆర్ఏ కూడా వస్తుంది. సరే, ఇంతకీ ఈ ఎన్ఐఏబి అంటే ఏంటి? దీని పూర్తి పేరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ. ఇది మన హైదరాబాద్లోనే ఉంది. ఇది ప్రైవేట్ సంస్థ కాదండి. ఇది స్వయంగా భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఒక స్వయం ప్రతిపత్త సంస్థ. అంటే ఇది 100% నమ్మకమైన ప్రభుత్వ సంస్థ అన్నమాట. ఓకే, ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. ఈ సంస్థలో ప్రస్తుతం ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటికి జీతాలెలా ఉన్నాయి, ఆ వివరాలను ఇప్పుడు క్లియర్గా చూద్దాం. మనకిక్కడ 2 రకాల పోస్టులు అందుబాటులో ఉన్నాయి. మొదటిది ప్రాజెక్ట్ అసోసియేట్ 1. దీనికి 35 ఏళ్లలోపు వాళ్లు అర్హులు. జీతం నెలకు ₹31,000 ప్లస్ 27% హెచ్ఆర్ఏ వస్తుంది. ఇక రెండవది ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్. దీనికి 30 ఏళ్లలోపు వాళ్లు అప్లై చేసుకోవచ్చు. జీతం నెలకు ₹28,000 ప్లస్ 27% హెచ్ఆర్ఏ ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్ట్కి ఎంపికైతే నెలకి ₹31,000 బేసిక్ జీతంతో పాటు అదనంగా ఇంటి అద్దె భత్యం కూడా ఇస్తారు. ఇది చాలా మంచి ప్యాకేజ్ అనే చెప్పాలి. సరే, పోస్టులు, జీతాలు అన్నీ బాగున్నాయి. మరి ఈ ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలేంటి? ఎవరు అప్లై చేసుకోవచ్చు? ఆ వివరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం గదా. ఇప్పుడు చూద్దాం. అర్హతల విషయానికి వస్తే 2 పోస్టులకి కొంచెం తేడా ఉంది. ప్రాజెక్ట్ అసోసియేట్ ఐ పోస్టుకైతే న్యాచురల్ లేదా అగ్రికల్చరల్ సైన్సెస్లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి, లేదా బీఈ బీటెక్ పూర్తి చేసినా సరిపోతుంది. ఇక ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టుకొస్తే లైఫ్ సైన్సెస్లో డిగ్రీతో పాటు 3 ఏళ్ల అనుభవం ఉండాలి, లేదా అదే సబ్జెక్ట్లో ఎంఎస్సీతో పాటు కనీసం 1 ఏడాది అనుభవమైనా అవసరం. ఇక్కడ నోటిఫికేషన్లో ఒక ముఖ్యమైన పాయింట్ మెన్షన్ చేశారు: అనుభవానికి ప్రాధాన్యత ఇస్తామని. దీనర్థం ఫ్రెషర్స్కి అవకాశం లేదని కాదండి. అర్హతలుంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే అనుభవమున్నవాళ్లకు సెలెక్షన్లో కొంచెం ప్లస్ అవుతుందన్నమాట. కాబట్టి సంకోచించకుండా ప్రయత్నించండి. సరే, అర్హతలు కూడా సరిపోయాయి అనుకుందాం. తర్వాత స్టెప్ ఏంటి? అప్లై చేయడం. ఈ ప్రాసెస్ ఏమైనా కష్టంగా ఉంటుందేమో అని భయపడక్కర్లేదు. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. సెలెక్షన్ ప్రాసెస్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటుంది. ముందుగా ఆన్లైన్లో అప్లై చేయాలి. గుర్తుంచుకోండి, ఫీజు లేదు. ఆ తర్వాత వచ్చిన అప్లికేషన్స్ నుంచి వాళ్ళు అర్హులైన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు. అలా సెలెక్ట్ అయిన వాళ్ళకి ఈమెయిల్ ద్వారా కబురు పంపిస్తారు. ఫైనల్గా వాళ్ళని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఇంటర్వ్యూకి పిలుస్తారు. అంతే. ఆన్లైన్లో అప్లై చేయడం కూడా చాలా సులభం. జస్ట్ ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఫస్ట్, ఎన్ఐఏబి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ రిజిస్టర్ హియర్ ఆప్షన్ క్లిక్ చేసి పేరు, ఈమెయిల్తో ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ యూజర్ నేమ్, పాస్వర్డ్తో లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ నింపి సబ్మిట్ చేయడమే. ఇప్పుడు అందరికంటే ముఖ్యమైన విషయం చివరి తేదీ. అప్లై చేయడానికే లాస్ట్ డేట్ డిసెంబర్ 20, 2025. సమయం అస్సలు లేదు, చాలా దగ్గరకొచ్చేసింది. కాబట్టి ఆసక్తి ఉంటే చివరి నిమిషం వరకు వెయిట్ చేయకుండా వీలైతే ఈరోజే అప్లై చేసేయండి. చూశారు కదా, రాత పరీక్ష లేదు, ఫీజ్ లేదు, నేరుగా ఇంటర్వ్యూతో ఒక మంచి ప్రభుత్వరంగ సంస్థలో ఉద్యోగం. ఇది నిజంగా ఒక అద్భుతమైన అవకాశం. మరి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని కెరీర్లో ఒక మంచి మలుపు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి, వెంటనే నిర్ణయం తీసుకోండి. ఆల్ ది బెస్ట్.